1వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు కూడా చదువుకుందాం. సేమ్ ఇటువంటి వాక్యమే దేవాది దేవుడు యాకోబు ద్వారా కూడా రాయించారు. ఒకటే వాక్యము పరిశుద్ధుడైన అపోస్తలుడైన యాకోబు కూడా రాసి ఉన్నాడు. అందుచేత సమస్త కల్మషమును వెల్లడీయుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. ఎవడైనా వాక్యమును వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోయి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మరచిపోవు కదా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడమైన దేవా, ఈ మహోన్నతమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. కూడి వచ్చిన నీ బిడ్డలతో మా అందరితో మాట్లాడటకు ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవాన్ని స్తుతిస్తున్నాను. ఎవరెవరికి ఏ మాటలు అవసరమో మీకు మాత్రమే తెలుస్తున్నాయన. మా హృదయ అంతరంగాలను పరిశోధించేటువంటి దేవుడవు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నీవైతే హృదయం చూస్తూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచే దేవుడవు. ఈ మాటలు ఎవరెవరికి అవసరమో వారిని సిద్ధపరిచి వారిని వాక్యం విని గ్రహించి దాని ప్రకారం జీవించినట్లుగా మీ దృష్టికి యోగ్యమైన భక్తి చేసేటువంటి వారుగా మార్చబడినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మీ ఉచితమైన కృపను అనుగ్రహించి మీరు మాత్రమే ఈ వాక్యం ద్వారా మహిమ పొందుకోమని నజరేయుడు యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇదే వాక్యము ఉదయకాల సమయంలో ఒక 2 ఇంట్రడక్షన్ ఇచ్చి 2 అంశాల వరకు ధ్యానించడం జరిగింది. అయితే వాటి కంటిన్యూషన్ నేను ఈ ఈవినింగ్ సర్వీస్లో చెప్తానని చెప్పాను. అయితే ఈ వాక్యాన్ని కొంచెం దాని అర్థాన్ని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే పౌలు రోమాలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్న మాటలు. ధర్మశాస్త్రము విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఉదయకాల సమయంలో ధర్మశాస్త్రం అంటే ఏమిటో, తర్వాత నీతిమంతులు అంటే ఎవరో స్పష్టమైన వివరణ ఇవ్వడం ఆల్రెడీ జరిగింది. ఇదే వాక్యం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల వరకు చదువుకుంటే ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడ ఉద్దేశించిన మాట ఏమిటంటే, ధర్మశాస్త్రం విలువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండరు కానీ ధర్మశాస్త్రమును
అయితే దేవుని వాక్యము విన్నంత మాత్రాన ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండదంట. చాలా మంది దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు, వింటుంటే వారికి వినసొంపుగా కూడా ఉంటుంది. అయితే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలంట? వింటమట్టుగా మాత్రమే సరిపోదు. నువ్వు ఏ వాక్యం విన్నావో, ఏ మాట విన్నావో, ఏ ఆజ్ఞని ఎదుకు వచ్చిందో దాని ప్రకారము జీవిస్తేనే దేవుని దృష్టికి నీతిమంతులుగా అగపడతావు, ఎంచబడతావు. అందరూ వింటారు, అందరూ ఫాలో అవ్వరు. అందరూ వింటారు, అందరూ దేవుని వాక్యానికి లోబడరు. అందరూ వింటారు, అందరూ కూడా ఆ చెప్పబడిన వాక్యం ప్రకారం జీవించరు. కొంతమంది అయితే ఎక్కడెక్కడ దులిపేసుకొని అంటారు, ధూళిలా ఇలా దులిపేసుకొని వెళ్ళిపోతుంటారు. అయితే ఈ రోజున దేవాది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది, నా దృష్టికి నీతిమంతులుగా ఉండడానికి, నా ఎదుట నీతిమంతులుగా అగపడడానికి ప్రయాసపడండి. అయితే ఏం చేయాలి? దేవుడు తన దాసుల ద్వారా, తన వాక్యము ద్వారా ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమేమి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు, ఏ రీతిగా మాట్లాడుతున్నారు, ఏ మాట ఎందుకు వస్తుందో, ఏమేమి చేయమంటున్నారు, ఏమేమి తృణీకరించమంటున్నాడు, వేటిని విసర్జించమంటున్నాడు, వేటిని పాటించమంటున్నాడు, క్లియర్గా ఆయన చెప్తున్నామని చెప్తున్నట్టుగా చేసినప్పుడు ఆయన దృష్టికి మనము నీతిమంతులుగా కనపడతాం. అయితే దేవుని దృష్టికి నీతిమంతులైనంత మాత్రాన ఆయన సంతోషిస్తారు. మరి మన సంగతి ఏంటి? దేవుని వాక్యము ప్రకారం జీవిస్తే మనకు ఒరిగేదేంటి? మనకు ప్రయోజనం ఏంటి? మనకు ఆశీర్వాదం ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా భక్తి చేయాలంటే ఏంటి ప్రయోజనం? దేవుని నమ్మితే ఏమొస్తుంది? బాప్తిసం పొందితే ఏమొస్తుంది? సన్నిధికి వెళితే ఏమొస్తుంది? విని లోబడితే ఏం ప్రయోజనం? ఈ నాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు భక్తులని పిలువబడుతున్న వారు సైతము ప్రయోజన దృష్ట్యా భక్తి చేయాలని ఇష్టపడుతున్నారు. దేవుని దృష్టికి యోగ్యంగా ఉండడానికి ప్రయాసపడటం లేదు. వారు అబ్బా ఏం ప్రయోజనం ఉంటుందో దాని వల్ల మాత్రమే దేవుని యొద్దకు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ప్రకారం జీవిస్తే ఒక ముఖ్యమైన అంశం చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తిస్తే, జీవిస్తేనట, ఎన్ని కోట్లు, ఎన్ని ఆస్తిపాస్తులు, ఎంత పలుకుబడి ఉన్నా రాని నెమ్మది సమాధానం కలుగుతుంది. ఫస్ట్ ఇది చూడాలి. నీవు ఈ భూమి మీద బ్రతికినంత కాలం సమాధానంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే ఏం చేస్తే సరిపోతుంది? దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం జీవిస్తే సరిపోతుంది. దేవుడు ఏమి చెప్తున్నాడో దాని ప్రకారం జీవిస్తే నీ హృదయానికి నెమ్మది కలుగుతుందంట. రండి వాక్యంలో నుంచి చూద్దాం. కీర్తనలు 19వ అధ్యాయము 165వ వచనాన్ని కనుక మనం చూస్తే, కీర్తనలు 119వ అధ్యాయము 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువాడు
భద్రత లేదు అని అంటే, అశాంతితో నువ్వు కృంగిపోతున్నావు అని అంటే, సరిగా నిద్ర పట్టడం లేదు అని అంటే, కారణం ఒకటే, నీవు దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటం వలన నెమ్మది లేదు, సమాధానం లేదు, క్షేమం లేదు, భద్రత లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం. దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం. యేసుక్రీస్తు ప్రభువు గురించి రాబడిన మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో, వాక్యమై ఉన్నాడు యేసయ్య. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు? వాక్య స్వరూపాన్ని. వాక్యమై ఉన్న దేవుడు మన దేవుడు. వాక్యమే దేవుడు. నువ్వు ఆయన మాట వినాలి అని అంటే దేవుని వాక్యం వింటే సరిపోతుంది. ఆయన వాక్యమే ఆయన మాట, ఆయన వాక్యమే ఆజ్ఞ. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము 21 నుంచి కొన్ని వచనాలు చూస్తే, నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. వాక్యం ఎవరు ప్రేమించగలుగుతారు? దేవుని నిజముగా ఎవరు ప్రేమించగలుగుతారు? ఎవరైతే వాక్యము ప్రకారం జీవిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞల మార్గాలు నడుస్తారో, ఎవరైతే దేవుని చెప్పిన మాట ప్రకారం జీవిస్తారో, వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఊరికే కన్నామైన సినిమా చూసి, దయామైన సినిమా చూసి ఏడుస్తే చేసే మీద ప్రేమ ఉన్నట్టు కాదు. కానుకలు ఫుల్గా ఇచ్చేసి అంత మాత్రాన ఏసేని ప్రేమిస్తున్నట్టేం కాదు. వాక్యం నీకు ఏం చెప్తుందో, ఏమి మార్చుకోమని చెప్తుందో, ఏమి స్వీకరించమని చెప్తుందో, ఏమి చేయమని చెప్తుందో అట్టి ప్రకారం చేస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్వు నిజంగా ఆయన ప్రేమించిన వ్యక్తిగా ఉండగలుగుతావు. ఆయన ఆజ్ఞలను అనుసరించని వాళ్ళంతా కూడా శాపగ్రస్తులైపోతారు అని ఇదే కీర్తన 19వ అధ్యాయం తర్వాత చూసుకొని చెప్పండి. దేవుని ఆజ్ఞలను అనుసరించేవారు దీవించబడతారు. ఆయన ఆజ్ఞలను విసర్జించేవారు, ఆయన వాక్యముని విసర్జించేవారు, ఆయన మాటను తృణీకరించేవారు శాపగ్రస్తులైపోతారట. అంటే వేరే వేరే చేసి శాపం తెచ్చుకోవాల్సిన కారణమే లేదు. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని విసర్జిస్తే శాపగ్రస్తులు నువ్వే అయిపోతావు. నువ్వు దీవెన కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో చెప్పిన మాట ప్రకారం జీవిస్తే ఆ దీవెన నీ యొద్దకు వస్తుంది. ఆ దీవెనగా నీవు మార్చబడతావు. దీవెన శాపమంతా కూడా దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యంలోనే ఇనుమడింపబడి ఉన్నాయన్న సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు కూడా సేమ్ మాటలు మాట్లాడుతున్నారు. 21 నుంచి, అందుచేత సమస్త కల్మషములు వెర్రవేయుచున్న దుష్టత్వములు మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యములు సాత్వికముతో అంగీకరించుడి. మీరు విలువలు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట.
తొలగిపోతుంది. అంతేకాదు ఈ వాక్యం మన హృదయాలలో మన ఆత్మలను రక్షించడానికి, బలపరచడానికి నింపబడుతుంది హృదయంలో. ఆల్రెడీ ఈ చెడ్డ సమాజం లోకంలో మనం ఉన్నాము కదా, అపవాది సంచరించుచున్నటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, వాడు దేవుని ప్రజలను సైతం మోసగించడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు కదా. వాక్యంలో నుంచి తప్పుకోవడానికి, వాక్యం వినకుండా చేయడానికి, వాక్యం ప్రకారం జీవించకుండా చేయడానికి మోసం చేసే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాడు కదా. దుష్టత్వంతో హృదయాలను నింపేస్తున్నాడు. కల్మషం అంతటితో వాడు నింపేస్తుంటే ఆ వాడు మనల్ని మోసం చేయడానికి మన హృదయాల్లో నింపుతున్న కల్మషము, దుష్టత్వము దేని ద్వారా పోతుంది? దేవుని వాక్యము వినటం ద్వారా, ఆ వాక్యం ప్రకారం జీవించడం ద్వారా వాడు మనలో వచ్చిన కల్మషము, దుష్టత్వము ఆ దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యము మనము ఉపయోగపడటం ద్వారా, లోబడటం ద్వారా అది ఇమ్మీడియట్ గా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలిగిపోతుంది. దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది. దేవుని యొక్క మాట శక్తివంతమైనది. ఆయన మాట ద్వారా బ్రతికిన వాళ్ళు చాలా మంది భూప్రపంచంలో ఉన్నారు. ఈరోజు మేము చనిపోవాలనుకున్నాము, కానీ అదే సమయానికి ఎక్కడి నుంచో దేవుని వాక్యం వినపడింది. మేము అట్టి మరణాన్ని, అటువంటి ప్రయత్నం ఆపి మేము ఆ మాటని విశ్వసించడం ద్వారా, అంగీకరించడం ద్వారా ఈ రోజుకి కూడా మేము సజీవంగా ఉన్నామని గొప్ప గొప్ప భక్తులు చెప్పిన సాక్ష్యాలు మనం ఎన్నో వింటూ ఉంటాం. ఆ ఒక్క దేవుని మాట నమ్మటం ద్వారా డాక్టర్స్ కూడా నయం చేయలేనటువంటి, స్వస్థపరచలేనటువంటి గొప్ప గొప్ప స్వస్థత కార్యాలు దేవుడు చేస్తున్నారు. ఎందుకంటే ఇది శక్తి కలిగిన వాక్యము. ఈ వాక్యము హృదయంలోనికి చొచ్చుకొని పోవాలి. హృదయంలోనికి వెళ్ళడానికి మనము దేవునికి వాక్యాన్ని అప్పగించుకోవాలి. ఈ వాక్యము దేవుని ప్రజల కొరకే, దేవుని ఆజ్ఞలు దేవుని ప్రజల కొరకే. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు రక్తంలో కడుగబడ్డామో, రక్షించబడ్డామో, ఇంకా మన ఇష్ట ప్రకారం ప్రవర్తించడానికి మనం అర్హతను కోల్పోయా. ఇక నా ఇష్టం ప్రకారం జీవిస్తాననేటువంటి మాటలు చదవు. ఒక్కసారి నువ్వు యేసు రక్తంలో కడుగబడి ఆయన సొత్తుగా మార్చబడ్డావా, ఇక నువ్వు ఆయన సొత్తు. నీ ప్రాణాత్మ దేహాల మీద, నీ జీవితం మీద ఆయనకి మాత్రమే అధికారం ఉంది. ఆయనకి అప్పగించుకోవాలి. ఆయన ఏ ఆజ్ఞ చెప్పినా, ఏ మాట చెప్పినా నువ్వు దాని ప్రకారం చేయాలి. దానికి మించి ఇది నా ఇష్టము, నేను చేస్తే చేస్తాను, లేదనంటే మాత్రము ఏమి కాచుతుంది? శాపము కాచుతుంది. ధర్మశాస్త్రము లేదా దేవుని ఆజ్ఞలను విసర్జించేవాడు శాపగ్రస్తులగును. సామెతల గ్రంథంలో రాయబడిన మాట 19వ అధ్యాయంలో, దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు తనను తాను కాపాడుకొనును. అయ్యో, దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తుంటే నిన్నే నువ్వు కాపాడుకుంటావు. ఆయన వాక్యం విని కూడా దాన్ని అనుసరించకపోతే నిన్నే నువ్వు మోసం చేసుకుంటావు. చాయిస్ ఇస్ యువర్స్ అమ్మా. సో కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని పనిగట్టుకొని మనతో మాట్లాడుతున్న మాట ఎంత విలువైనదో, ఎంత క్షేమకరమైనదో, ఎంత దీవెనకరమైనదో మనం అర్థం చేసుకుని దాన్ని అప్పగించుకుంటే, అంగీకరించడం ద్వారా మనము శక్తివంతులుగా మార్చబడతాము. అయితే ఉదయము దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలను, ఒకటి దీవించబడతాము, రెండవది తొట్టిల్లిపోకుండా ఉంటాము, పాపము చేయకుండా ఉంటామనే అంశాలు చెప్పడం జరిగింది. ఈరోజు నా 3వ అంశముగా దేవుని వాక్యము విని దాని ప్రకారం చేయటం ద్వారా, దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా, దేవుని మాట ప్రకారం జీవించడం ద్వారా
ఎక్కువ వచనాలు ఉన్నాయి. అయినప్పటికీ చదవండి. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని మాట వలన వచ్చేటువంటి ప్రయోజనాలు, ఆశీర్వాదాలు, జరిగే గొప్ప కార్యాలన్నీ కూడా ఆ ఒక్క అధ్యాయంలో ఎక్కువగా రాయబడి ఉన్నాయి. చదవాల్సినదిగా దేవుని పేర నామం చేస్తున్నాం. 119:6 నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగ నేరదు. దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే, దేవుని ఆజ్ఞల మార్గాన నడిస్తే, దేవుని మాట ప్రకారం జీవిస్తేనట ఏమి కలగదు? అవమానము కలిగే ఛాన్సే లేదు, సిగ్గు కలిగే ఛాన్సే లేదు. సిగ్గు కలుగదు, అవమానం కలుగదట. ఇక రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. నా యందు విశ్వాసం ఉంచువానికి ఎన్నటెన్నటికీ సిగ్గు కలుగదు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామంటే అర్థమేంటి? ఆయన వాక్యం యందు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన చెప్పిన వాగ్దానంలో విశ్వసిస్తున్నాము కనుక ఏం కలగదు? సిగ్గు కలగడానికి అవకాశం లేదు. ఆయన సిగ్గు పడనివ్వడు. వాక్యం ఏదైతే ఉందో దానికి అక్షరాల జరిగి తీరుతుంది. మరి ఎందుకు చాలా మందికి దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటే కష్టాలు వస్తున్నాయి? ఆజ్ఞల మార్గాలు నడుస్తుంటే హింసించబడుతున్నారు, విమర్శించబడుతున్నారు, అవమానించబడుతున్నారు, సిగ్గు కలుగుతుంది ఎందుకు అనేటువంటి అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. మరి సమస్త ఆజ్ఞలను పాటించున్న ఎలిజబెత్ జకర్యాలకు ఎందుకు ఆ పొదువ ఉంది? ఎందుకు వారు పెట్టలేనటువంటి అవమానము వారికి కలిగి ఉన్నారు కొంతకాలము అని అంటే, జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నటువంటి సత్యాన్ని. దేవుని వాక్యం ప్రకారం జీవించడం ద్వారా కొంతకాలము వాక్యమును బట్టి మీరు పరీక్షించబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు ఉన్నాడు. యోసేపు గురించి కీర్తనల గ్రంథంలో స్పష్టంగా రాయబడినమాట ఏమన్నది? యోసేపు వాక్యము నిమిత్తం, దేవుడు తనకు చూపించిన దర్శన నిమిత్తము దేవుని చేత పరీక్షించబడుతున్నాడు. అది నెరవేర్పు జరిగే వరకు దేవుడితో చెప్పిన మాట నిజంగా విశ్వసిస్తున్నావా లేదా, హృదయపూర్వకంగా నమ్ముతున్నావా లేదా అనే దానికి కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షించబడుతున్న సమయంలో దుష్టుడు ఏ రీతిగానో ఎవరి ద్వారా అవమానాన్ని కలిగి చేయొచ్చు, సిగ్గు కలిగి చేయొచ్చు, నింద కలిగి చేయొచ్చు, ఏవేవో చేయొచ్చు. కానీ దేవుడిని పరీక్షించని బట్టి అవి అనుమతించబడుతున్నాయి. దేవుడితో చెప్పినది నిజంగా నువ్వు విశ్వసిస్తున్నావా లేదా, అవమానం కలుగుతున్నా దానిలో నిలబడుతున్నావా లేదా, దాని ప్రకారం జీవిస్తున్నావా లేదా
ఎవ్వరూ లేపరు కాదు. కానీ దేవుని వాక్యం ప్రకారం నువ్వు జీవించావా, ఆ వాక్యం విన్న దాన్ని బట్టి దేవుడి ఉన్న పైకి లేవనెత్తి కనపరుస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. కీర్తనలు 119:80 వచనం కూడా చూద్దాం. 80వ వచనము 119వ